ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ ఈ నెల 3వ తేదీన కడప జిల్లాలోని జమ్లమడుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ పునఃప్రారంభోత్సవం చేపట్టనున్న సందర్భంలో వైసీపీ కార్యకర్తలు ఆటంకాలు కల్పించడం సరికాదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్తార్ ఇలా అంటున్నారు. వినండి. 5 ఏళ్లు ఉక్కు కర్మాగారాన్ని అడ్డుకున్న వారే నేడు క్రెడిట్ కోసం డ్రామాలు. 5 ఏళ్ల పాటు రాయలసీమను నిర్లక్ష్యం చేసిన గొడ్డలి పార్టీ నేతలకు రాయలసీమ అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు ఏమాత్రం లేదు. రాయలసీమకు జగన్ చేసింది శూన్యం. గొడ్డలి ఫ్యాక్టరీలు, ఫేక్ పరిశ్రమలు తప్పించి యువతకు ఉపాధి కల్పించే ఒక్క సంస్థను కూడా జగన్ తీసుకొని రాలేదు. నేడు పెట్టుబడులకు స్వర్గధామిగా రాయలసీమను కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతూ ఉంది. రెన్యూ, సెయిల్, ఎకోరేన్, ఆస్థా వంటి భారీ పరిశ్రమలతో రాయలసీమను దేశంలోనే పునరుత్పాదక ఇంధన హబ్గా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పుట్టపర్తిలో అత్యాధునిక యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన ప్రతిష్టాత్మక ఏఎంసీఏ ప్రాజెక్టు తీసుకొని వచ్చి దేశ రక్షణ రంగంలో రాయలసీమకు కీలక స్థానం కల్పించింది కూటమి ప్రభుత్వం. కర్నూలులో డ్రోన్ సిటీ, అనంతపురంలో రెన్యూవబుల్ ఎనర్జీ హబ్, చిత్తూరులో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లతో రాయలసీమను పారిశ్రామిక శక్తిగా తీర్చిదిద్దుతోంది. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% వాటా మన రాష్ట్రానికి రాగా అందులో అధిక భాగం రాయలసీమకు రావడం సీమ ప్రజలకు ఎంతో గర్వకారణం. రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందడాన్ని జీర్ణించుకోలేక గొడ్డలి పార్టీ నేడు క్రెడిట్ దోచుకునే ప్రయత్నాలనే చేస్తోంది. గొడ్డలి పార్టీ నిరసనకారులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాయలసీమ ప్రజల దశాబ్దాల కళ ఉక్కు కర్మాగారం. సీమ ప్రజల ఆకాంక్షను నిజం చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జూలై 3వ తేదీన జరిగేది కొత్త శంకుస్థాపన కాదు, జగన్ 5 ఏళ్లు నిలిపివేసిన పనుల పునఃప్రారంభం. ఈ ప్రక్రియను అడ్డుకోవడానికే గొడ్డలి పార్టీ నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారు. 2019 డిసెంబర్ 23న ఒకసారి, 2023 ఫిబ్రవరిలో మరోసారి శంకుస్థాపనలు చేసి ప్రజలను మోసం చేసింది జగన్ ప్రభుత్వం కాదా? 3 ఏళ్లలో పూర్తి చేస్తానని ప్రకటించి 5 ఏళ్లలో కనీస ప్రహరీ గోడ కూడా కట్టలేకపోవడం జగన్ వైఫల్యమే కాదా? స్టీల్ ప్లాంట్కు కీలకమైన ఓబులాపురం ఇనుప ఖనిజ గనుల విషయంలో ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఈ నిరసనకారులు ఎక్కడ ఉన్నారు? స్టీల్ ప్లాంట్ పేరుతో సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు ప్రాంతాల్లో అక్రమ గ్రావెల్ త్రవ్వకాల ద్వారా కోట్ల రూపాయల దోపిడీ చేసిన వారే నేడు నిరసన చేయడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాటలు కాదు, మౌలిక వసతులు కల్పిస్తూ స్టీల్ ప్లాంట్ను కూటమి ప్రభుత్వం పట్టాలెక్కిస్తోంది. గండికోట, మైలవరం నుండి 2 టీఎంసీల నీటి కేటాయింపు, 40 కోట్లతో 4 లేన్ల యాక్సెస్ రోడ్డు, ముద్దనూరు నుంచి రైల్వే కనెక్టివిటీ వంటి కీలక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. 268 మెగావాట్ల సబ్స్టేషన్, 400 kV ట్రాన్స్మిషన్ లైన్లు, కాంపౌండ్ వాల్, నీటి పంప్ వంటి అన్ని అవసరమైన మౌలిక వసతులను వేగంగా సిద్ధం చేస్తోంది. స్టీల్ ప్లాంట్ కోసం 1100 ఎకరాలు, టౌన్షిప్ కోసం 200 ఎకరాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం మరో 2000 ఎకరాలు కేటాయించింది. జేఎస్డబ్ల్యూ భాగస్వామ్యంతో తొలి దశలో 4500 కోట్లు, రెండో దశలో 11,850 కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టును అమలు చేస్తోంది. పర్యావరణం నష్టపోకుండా పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో కర్మాగారం నడిచేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే జేఎస్డబ్ల్యూ రెన్యూ ఎనర్జీ సంస్థకు మరో 2000 ఎకరాలను కేటాయించడం జరిగింది. 2028 నాటికి కడప ఉక్కు కర్మాగారాన్ని పూర్తి చేసి రాయలసీమ యువతకు వేలాది ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాయలసీమకు అవసరం జగన్ తరహా శంకుస్థాపనల రాజకీయాలు కాదు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు. 5 ఏళ్లు ఉక్కు కర్మాగారాన్ని సమాధి చేసిన వారే నేడు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి, ప్రాంతీయ అభివృద్ధితో పాటు రాయలసీమ భవిష్యత్తును నిర్మిస్తోంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము శంకుస్థాపనలకు, భూమి పూజలకే పరిమితమై
రాయలసీమ ఉక్కు పరిశ్రమ కడప జిల్లా కలగానే మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి ఉక్కు పరిశ్రమను ఎటువంటి పరిస్థితుల్లో 2028 నాటికి పూర్తి చేయాలని మంచి సంకల్పంతో రాష్ట్రంలో జరుగుతున్న ఇండస్ట్రియల్ అభివృద్ధిలో భాగంగా ఇండస్ట్రియల్లో వెనకబడిన కడప జిల్లాను కొప్పర్తి ఇండస్ట్రీ హబ్ కానీ ఈరోజు మనకు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు అయితేనేమి, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అయితేనేమి అవి చేస్తూ విండో పవర్ కోసము 2000 ఎకరాలు భూమిని గ్రీన్ ఎనర్జీ వాళ్ళకు ఒప్పించి ఒక పెద్ద పరిశ్రమను స్థాపించేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు 3వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేసేదానికోసము, అంటే భూమి పూజ అంటే పన్నులు కాంట్రాక్టర్కు ఒప్పించి త్వరగతిన పూర్తి చేసేదానికోసమని రావడం జరుగుతూ ఉంది. దాన్ని అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ కడప జిల్లా నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, మైదుగూరు మాజీ ఎమ్మెల్యే, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, జమ్మలమడుగు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, అంజద్ బాషా డిప్యూటీ సీఎం, మాజీ సీఎం ఏం చేస్తున్నారు? 5 ఏళ్ళు ఏం చేస్తున్నారు? 2 సార్లు మీరు భూమి పూజ చేయించినారు. మీ ప్రభుత్వం ఉన్నది 5 సంవత్సరాలు. కాంపౌండ్ కూడా కట్టినారా? అంతో ఎంతో చేసిన పనికి బిల్లులను ఇచ్చినారా? ఈరోజు 3500 కోట్ల రూపాయలతో పని మొదలుపెట్టి యాక్సెస్ రోడ్లు అయితేనేమి, 4 వరుసల రోడ్లు అయితేనేమి, దానికి కావాల్సిన కరెంటు ఉత్పత్తి అయితేనేమి, మనకు గండికోట నుంచి 2 టీఎంసీ నీళ్ళు అయితేనేమి, ఇవన్నీ కేటాయింపులు చేసి పెట్టుబడిదారులను పిలుచుకొని వచ్చి పెట్టుబడి పెట్టించి రాయలసీమకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు కూడా వస్తుంటే దాని క్రీడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి పోతుందని, మేము కూడా కొంత దొంగతనం చేయాలని, క్రెడిట్ను మేము దాక్కోవాలనే దురుద్దేశంతో ఈరోజు జమ్మలమడుగులో ఈ ఈ డ్రామాలన్నీ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ సిగ్గుగా ఉండాలి. రాయలసీమలో పుట్టి మీరు రాయలసీమ గడ్డ మీద ఎమ్మెల్యేలై మినిస్టర్లై తెలియదా మీకు? జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వాడే. కడప జిల్లాకు ఏదైనా చేసుకోవాలా మనం అనేది తెలియదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మనకు ఎన్నో రకాలైన యాక్సెస్ రోడ్ల విషయంలో కానీ, ఫ్యాక్టరీలో ప్రారంభోత్సవం కానీ, కొప్పర్తి ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కానీ డబ్బులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ఏం చేయాలని, ఇప్పుడు మళ్ళీ నిలుపుదల చేయాలనే, అడ్డగించుకోవాలనే? మీరు ఎన్ని రకాలుగా అడ్డగించుకోవాలో అన్ని రకాలుగా అడ్డగించుకోవాలని ప్రయత్నం చేస్తారు. రైతులకు చెప్పి కోర్టులలో దావాలు ఇచ్చినారు, కేసులు ఇచ్చినారు. అన్నింటినీ అధిగమించి ఈరోజు మొదటి దశ పనులు ప్రారంభం చేసి 2028 నాటికే ఉత్పత్తి మొదలు పెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మీరు ఈ మాదిరిగా చిత్తశుద్ధి లేకుండా రాయలసీమ ద్రోహులుగా నిలబడిపోయేదానికి ప్రయత్నం చేస్తున్నానని పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజలు ఊరుకుంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు.
మనకు రావాల్సిన ప్రాజెక్టు దాని గురించి రాయలసీమకు కావాల్సిన అగ్రికల్చర్ హబ్బు చేయాలని 1,00,000 కోట్లతో అగ్రికల్చర్ హబ్బు చేయాలని ప్రకటించడం జరిగింది. దాంట్లో 40,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. 40,000 కోట్ల రూపాయలు నీకు డబ్బులు రాయలసీమకు వస్తూ ఉంటే మీరు ఏం చేసినారు? కడప జిల్లా వాళ్ళవి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు మీకు తెలియదా? మీరు అధికారంలో లేరా? 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. 14 నుంచి 19, 19 నుంచి 24 వరకు గవర్నమెంట్లో ఉన్నారు. ఎక్కడన్నా రాజధాని వద్దన్నారు. ఆ రోజు 3 రాజధానులు అన్నారు. న్యాయ రాజధాని కర్నూలు కడతామన్నారు. రాయలసీమకు న్యాయం చేస్తామన్నారు. చేసినారా? మీ అన్ని అబద్ధ మాటలని జరగకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు. 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఆ డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎలక్షన్లో మీరు అనుకునేటన్నీ ఏం జరగవు. మీరు దౌర్జన్యాలు చేసి దొమ్మి చేసి మీరు ప్రజల్లో ఏదో మేము పోరాటం చేస్తామని అనిపించుకోవాలని ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను ప్రజలకు మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి పనులు చేస్తే చట్టం ఏం ఊరుకుండదు, ప్రభుత్వాలు ఏం ఊరుకుండవు. మీరు ఎన్ని అడ్డంకులు చేసినా ప్రభుత్వం చేసే పని తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఖచ్చితంగా చేస్తారు. రాయలసీమ అభివృద్ధి చేస్తారు. అందరినీ నిరుద్యోగులను చదువుకునే వాళ్ళందరినీ తరాల వాళ్ళను వాళ్ళ భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ దీనిపైన తగు చర్యలు తీసుకొని అభివృద్ధికి ఎవరైతే అడ్డపడుతున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే వాళ్లకు బాగుండదని, తెలుగుదేశం పార్టీ కూడా మీకు అడ్డుగించుకునే ప్రయత్నం చేస్తుందని, మీరు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తే అభివృద్ధిని అడ్డుకుంటామంటే మాత్రము ప్రజలు ఊరుకుంటారని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరీ ఊరుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను తమ్ముడు